హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. అమ్మ చెప్పిన కథలు. కొమ్ములు తిరిగిన గొర్రెపోతు. ఒకానొకప్పుడు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా ఉండేది. తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారము గల గొర్రెపోతులా తయారయ్యింది. వచ్చిపోయే ప్రతి చిన్న జీవిని తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలుపెట్టింది. ఈ విషయం గమనించిన ఒక నక్క గొర్రెపోతుకు పాఠం చెప్పాలనుకుంది. సమయం చూసుకొని ఆ గొర్రెపోతు దగ్గరికి వెళ్ళి, ఆ నక్క, ఈ చిన్ని ప్రాణాలు నీతో పోట్లాడటానికి యోగ్యులు కారు. నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అంది. ఆ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది. ఆ విరోధి ఎవరు అని నక్కను అడిగింది. అదిగో ఆ కొండను చూడు, ఎంత ఎత్తుగా కనిపిస్తుందో. దాన్ని ఓడిస్తే అసలు అడవిలో నీకన్నా బలమైన వాళ్ళు లేరన్న విషయం తెలిసిపోతుంది అని నక్క తెలివిగా జవాబు చెప్పింది. పొగరుగా గొర్రెపోతు వెళ్ళి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది. కుమ్మగానే కొంత ఇసుక కొండ మీద నుంచి రాలింది. దీనితో మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది. కొమ్ములు రెండు విరిగిపోయాయి. గొర్రెపోతుకు బుద్ధి తెచ్చుకొని అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది. ఇందులో నీతి ఏమిటంటే, మొదటి వారి బలం తెలియకుండా మనం విర్రవీగపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.